ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 3 మాటలు. 1వ అధ్యాయం 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునండి. 1, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. 2, 3, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఈ 3 మాటలు ఈ లోకంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. మనిషి స్వభావం ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, వీళ్ళ హృదయం ఎప్పుడు చెడుతో నిండిపోయింది. అలా అన్న దేవుడు ఈరోజు ఇంకో మాట చెప్తున్నాడు, కీడు చేయడం మానేసాయి. నువ్వు కీడు ఏం చేస్తున్నావంటే, ఇర్మీయా రాసిన ఇర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయంలో యెహోవా నాకు ప్రత్యక్షమై యెహోవా చేయి చాపి తన నోరును ముట్టాడంట. ఇర్మీయాది ముట్టినప్పుడు ఆ నోరునకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. ఇర్మీయా 1:9 వచనంలో, యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నీ నోటి మాట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యము మీదను నిన్ను నియమించున్నాను. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, మనం ఏం కీడు చేస్తున్నామంటే, మన పనుల్లో కీడు చేయడంలా మన నోటితో కీడు చేస్తున్నాం. ఏదో అందరికీ తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. ప్రతి నిద్ర లేచిన దగ్గర నుంచి. పరిశుద్ధుడిగా పుట్టిన దేవుడే ఎవరికీ తీర్పు తీర్చలా. మారండి అని చెప్పాడు. దేవునికి ఇచ్చిన గొప్ప అవకాశం ఉంది తెలుసా? ఇర్మీయా నోటిని ముట్టి, నీ నోటితో ఏదంటే అది కట్టుటకును, విరగగొట్టుటకును, నిలుపుటకును. ఈరోజు ఉదయం నేను నేర్చుకోవాల్సిన విషయం, నీ నోటి నిండా మాటని నింపు. దేవా, నా కుటుంబాన్ని నడిపించుమని పదములు పలుకు. దేవుడు అలాగునే నీ నోట నిండిన మాట ఆయన ఫలించులాగిన, వ్యవసాయకుడు వేసిన విత్తనములు ఫలించులాగిన నీ నోట నుండి వచ్చే మాట కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్.